వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫ్రూట్ సలాడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు ఫ్రూట్ సలాడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తాను. పదండి. ఒక హ్యాండ్ఫుల్ ఆల్మండ్స్ తీసుకున్నా. ఇవి ఆర్గానిక్ ఆల్మండ్స్ అండి. అట్లనే ఇంకొక హ్యాండ్ఫుల్ వాల్నట్స్ తీసుకున్నా. ఇవి కూడా ఆర్గానికే. ఒక హ్యాండ్ఫుల్ కిస్మిస్లు తీసుకున్నా అండి, ఎండు ద్రాక్ష. ఒక టేబుల్ స్పూను సన్ఫ్లవర్ సీడ్స్, ఒక టేబుల్ స్పూను పంప్కిన్ సీడ్స్, ఒక చిన్న టీ స్పూను చిరంజి తీసుకున్నా. ఇప్పుడు రాత్రి 10 అయిందండి. ఇవన్నీ వాటర్లో సోక్ చేసి పెడుతున్నా రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము. నిన్న నైటు నానబెట్టి పెట్టినవన్నీ నీట్గా కడుగుతున్నానండి 2-3 సార్లు వాటర్ పోసి. బాదాంనేమో బాగా పిసుకుతే పొట్టంతా పోతుంది. మిగతా అన్నీ మామూలుగా కడుక్కోవచ్చు, కానీ బాదాం వాల్నట్స్ మటుకు కొంచెం కేర్ఫుల్గా కడగాలి. గట్టిగా పిసికితే పొట్టంతా పోతుంది. అన్నీ నీట్గా కడిగేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నా. చూడండి, ఇవి బాదాము, ఇవి వాల్నట్స్, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇది కిస్మిస్, చిరంజి అండి. ఇవి చిరంజి, చిన్న చిన్న చిరంజి. చిరంజి అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మొర్రి పండ్లు అనేవాళ్ళండి. పై పండు తిన్నాక లోపల గింజ ఉండేది. ఆ గింజను వలగొడితే లోపల ఇవి చిరంజి గింజలు వెళ్ళేవి. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా హెల్త్కి కూడా మంచిది. ఇక్కడ ప్లాట్ఫామ్ మీద ఒక శుభ్రమైన క్లాత్ పరిచి మనం వాష్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కొద్దిగా తడంతా ఆరిపోయేట్టు, డ్రై అయ్యేట్టు క్లాత్ మీద కొంచెంసేపు ఆరబెట్టుకుంటే ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేస్తే మంచిగా డ్రై అయిపోతాయి. చూడండి, ఇట్లా పోసి పెట్టిన, చూడండి అన్నీ డ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి ఎత్తుతున్నా. తడేమీ లేకుండా సాఫ్ట్గా డ్రై అయిపోయిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మెత్తగా ఉన్నాయి. చూడండి, ఒక ప్లేట్లో తీసి పెడుతున్నా. వీటిని పక్కకు పెట్టేసి ఫ్రూట్స్ తెచ్చుకుంటాను. బ్రేక్ఫాస్ట్ మనకి ఈరోజు ఫ్రూట్ సలాడ్ కదా, ఫ్రూట్స్ తెచ్చుకుంటాను. మార్నింగ్ కుదరదని నిన్న నైటే పండ్లని పీల్ తీసి ముక్కలుగా కట్ చేసిన. ఓన్లీ ఇవి పపాయ ఉన్ను వాటర్ మిలన్ 2 ఫ్రూట్స్ ఉన్నాయండి నా దగ్గర. ఆ 2 ఫ్రూట్స్తోనే మనం ఇప్పుడు సలాడ్ చేసుకుందాము. ఒక స్పూన్ తీసుకొస్తా కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ ప్లేట్లో వేయడానికి. మనకు ఇష్టం వచ్చినన్ని ఫ్రూట్స్ ప్లేట్లో వేసుకోవాలండి. మనం ఎన్ని తినగలిగితే అన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మనకు ఎన్ని కావాలంటే అన్ని ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర ఈ 2 ఉన్నాయి కాబట్టి 2తోనే వేస్తున్నా. మీరు బనానా వేసుకోవచ్చు, యాపిల్స్ వేసుకోవచ్చు, ఆరెంజ్ వేసుకోవచ్చు, మోసంబి వేసుకోవచ్చు, గ్రేప్స్ వేసుకోవచ్చు, మన ఇష్టము. అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు, మ్యాంగోస్ వేసుకోవచ్చు, మన ఇష్టము. నేనైతే ప్రస్తుతము వాటర్ మిలను, పపాయ 2 వేసిన. తర్వాత ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వేస్తాను. బాదాం వేస్తున్నా. మన ఇష్టం ఎన్నైనా వేస్తుంది, దీనికి లెక్క అంటే ఏమీ లేదు. మనకి ఎన్ని తినగలుగుతా అన్ని వేసుకోవచ్చు. అన్నీ హెల్దీయే, ఏది అన్హెల్దీ లేదు ఇందులో. మనకి ఇష్టం ఉన్న వేసుకోవచ్చు. బాదాం అన్నీ పెడుతున్నా. తర్వాత ఇప్పుడు వాల్నట్స్ పెడుతున్నా. ఇప్పుడు కిస్మిస్, చిరంజి 2 కలిపి వేసేస్తున్నా. తర్వాత ఇప్పుడు పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ 2 కలిసి ఉన్నాయి కదా, అవన్నీ వేస్తున్నా. ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా అనిపిస్తుంది. వీక్లీ కనీసం ట్వైస్ ఇట్లా ఫ్రూట్ సలాడు, ట్వైస్ వెజిటబుల్ సలాడు, ఈ విధంగా తింటే ఇంట్లో లేడీస్కి పని తప్పుతుంది, మనకు హెల్త్, బాడీకి అందే పోషకాలన్నీ అందుతాయి. ఇది బ్లాక్ సాల్ట్ అండి. ఒక పించ్ బ్లాక్ సాల్ట్ పైన స్ప్రింకిల్ చేయాలి. బ్లాక్ సాల్ట్తో టేస్ట్ మంచిగా వస్తుంది. ఇది ఆర్గానిక్ హనీ అండి. 1 టీ స్పూన్ హనీ పైన వేసుకోవాలి. అది మీ ఇష్టం, ఆప్షన్. ఇది ఎట్లా స్వీట్గానే ఉంటుంది, మీ ఇష్టం వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నాకు హనీ అంటే ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నా. ఇంతే అండి. చూడండి, ఫైనల్గా లుక్ ఇది. కళ్ళకు ఇంపుగా ఉంది, నోటికి ఇంపుగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిదే కదా. ఒక ఫోర్క్ తీసుకొని టీవీ ముందు కూర్చొని మంచిగా మెత్తగా నములుకుంటూ 15-20 నిమిషాలు మంచిగా తింటే మన ఇంటెస్టైన్స్కి ఇబ్బంది ఉండదు, మనకు కడుపు ఫుల్గా ఉందన్న ఫీలింగ్ ఉంటుంది. చాలాసేపటి వరకు కూడా ఆకలి కాదు. ఎట్లుందండి ఫ్రూట్ సలాడ్ బ్రేక్ఫాస్ట్? మీకు అందరికీ
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కలర్ఫుల్గా భలే ఉందండి.